నమస్తే అందరు ఎట్లున్నారులా చెలగ నేనైతే మస్తున్నా ఇలా మీకోసం మంచి మంచి వార్తలన్నీ పట్టుకొచ్చిన ఇక వార్తలు ఏందో చూడాలంటే ముందుగా హెడ్లైన్ షురూ చేయాలి కదా చేద్దాం పారి మొలలతో తయారు చేసిందంట మోడీ సారు చిత్రం చూసిన పబ్లిక్ అంటున్నారు ఏమన్నా ఏకదం అయ్యకు తగ్గట్టే ఉన్నది పెళ్లి కూతురు లారీలను తీసుకుపోయిందంట పెళ్లి కొడుకును రాష్ట్రంలో ఎక్కడ చూడు మస్తుగున్నది సలీగం ఇక దానికి తగ్గట్టే అవుతున్నారు జనాలు ఆగం ఆగం లెక్కలతోని మస్తుగా ఆడుతున్నది గీ బుజ్జి ఆటలు మరే గాతిరిగా కొట్టింది మరి ప్రపంచ రికార్డులు మెట్రో రైళ్ల గమ్మత్తు గమ్మత్తు డ్యాన్సులు ఇక ఇదేం పద్ధతి అని అంటున్నారు చూసిన జనాలు రాబందుకు 5 అడుగుల రెక్కలు పక్కా దాటినాయి అంటున్నారు 100 ఏండ్లు ఇక గీ దునియాలో చాలా మంది కళాకారులు ఉన్నారు గట్లనే గీ నడుమ ఇక వాళ్ళకు ఉన్న టాలెంట్ను గీ లోకంకు పరిచయం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కూడా గీన టాలెంట్తోనూ మంచి ఉపాయం చేసిండు ఆలస్యం ఎందుకు మరి ఉపాయం ఏందో మీరు కూడా చూడురి ఇవాళ రేపు ప్రతి ఒక్కరి దగ్గర ఎతికి చూస్తే ఏదో ఒక టాలెంట్ బయటపడుతూనే ఉంటది మరి ఇక్కడ గీ అన్న ఉపాయం ఏంటంటే మన దేశ ప్రధాని మోదీ సార్ మీద అభిమానంతోని గీ అన్న 5,000 మేకులతోని సార్ నిలబడ్డట్టు ఉన్న ఒక చిత్రాన్ని గీ అన్న 5 రోజులు కష్టపడి గిట్ల ఉపాయం చేసిండు మరే గిట్ల ఎందుకు చేసిండని ఆలోచన చేస్తే ఇలా జరిగిన ప్రవాసీ భారతీయ సమ్మేళనంలో ప్రధాని మోదీ సార్ కు ఎట్లియాలి అని ఉపాయం చేసి అన్న గీ తీరుగా కష్టపడ్డాడు ఇక గీ అన్న పేరు షఫీక్ మధ్యప్రదేశ్ దగ్గర ఇందోర్ పట్ల ఉంటాడన్నట్టు ఇక అన్న ఆలోచనకు గట్లనే అభిమానానికి మస్తు మంది మెచ్చుకుంటున్నారు మన సోషల్ మీడియాలో ఇక అవ్వయ్య డాక్టర్ అయితే మనల్ని కూడా డాక్టర్ చేపిస్తారు గట్లనే అవ్వయ్య పోలీస్ అయితే మనల్ని కూడా పోలీస్ లెక్క చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన అన్ని వాళ్ళు చేస్తే మనం చేసుడు కానీ ఇక్కడ గట్ల కాదులా అయ్యకు నచ్చిన పని కూతురు ఏం చేసిందో మీరే చూడురి మరి ఇక్కడ అయ్యకు తగ్గట్టు కూతురు ఏం చేసింది ఏం కథ అని ఎక్కువసేపు ఆలోచన చేయకుర్రి ఇక్కడ ఓ ఆడపిల్ల నిశ్చితార్థం చేసుకోబోయే పొలగాన్ని లారీ మీద ఎక్కించుకొని చర్చికి వేయింది మళ్ళా గిదేం గమ్మత్ అని పరేషాన్ అయితే కాకుర్రి గీ అక్క పేరు దలీషా గీ అక్కోళ్ళ తండ్రి ఓ లారీ డ్రైవర్ అన్నట్టు ఇక అయ్య లారీ డ్రైవర్ కాబట్టి బిడ్డకు కూడా లారీ నడుపుంటే చాలా ఇష్టం ఇక ఆ ఇష్టం అట్లా పోయి ఇప్పుడు గీ అక్కకు లారీ నడుపుడే కొలువైపోయింది ఇక గీ అక్క వాళ్ళ అయ్య లేని టైంలో లారీ నడుపుడు చూసి అక్కడ ఉన్న గల్ఫ్ కంపెనీ అనేటోళ్ళు అక్కకు కొలువు ఇచ్చిర్రు అన్నట్టు ఇక అట్లా కొలువు చేసుకుంటా అక్కడ ఉన్న ఇంకో లారీ డ్రైవర్ తోని ప్రేమలో పడ్డది గీ అక్క ఇక ఐటంకి ఇద్దరు కలిసి 2 కుటుంబాలని ఒప్పించి పెళ్లి ఖాయం చేసుకున్నారు ఇక ఇంట్లో అసలు ముచ్చట ఏందంటే దలీషా అనే అక్క నిశ్చితార్థం జరింత వెరైటీగా చేసుకుందామని జరింత ఆలోచన చేసి నిశ్చితార్థం చేసుకునే పొలగాన్ని లారీ లెక్కించుకొని చర్చికి తీసుకుపోయింది అక్క చేసిన ఆలోచనకు గట్లనే అయ్యకు తగ్గ బిడ్డ అని చాలా మంది మెచ్చుకునుడు గట్లనే ఆడపిల్ల అయినా ధైర్యంగా లారీ నడిపి కొలువు తెచ్చుకునుడు ఇంకా గొప్ప ముచ్చట అని ఇక గిట్ల మస్తు మంది కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో గట్లనే గీ ముచ్చట కేరళ దగ్గర త్రిశూర్లా ఇందన్నట్టు ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది అబ్బా 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 ఏం చాలరా నాయన పొద్దుగల బయటకు వెళ్దామంటే మస్తీగా ముండి పాడైతుంది చేతులు మొత్తం దగ్గరికి అవుతున్నాయి కాళ్ళు గజగజ వణుకుతున్నాయి జరింత ఎండ తాకుతుందని బయటకు వస్తే 10-11 అయినా ఎండ పొడ వచ్చి పాడైతలేదు ఏందో ఏమో రగి చలి రాష్ట్రం మొత్తం వణికిస్తుంది అందరినీ అబ్బాబా ఏం చలిరా నాయన పొద్దుగల బయటకు వెళ్దామంటే మస్తీగమై ఉండి పాడైతుంది చేతులు మొత్తం దగ్గరికి అవుతున్నాయి కాళ్ళు గజగజ వణుకుతున్నాయి జర్రింత ఎండ తాకుతుందని బయటకు వస్తే నీ 10-11 అయినా ఎండ పొడ వచ్చి పాడైతలేదు అరే జనం బయటకు రావాలంటే మస్తు తిప్పలు పడుతున్నారు ఇక పట్టణం పబ్లిక్ అయితే మస్తు
పర్సన్ ఎత్తున్నారు. గట్లనే ఇప్పుడు రాష్ట్రంలో చలి 10 డిగ్రీల కంటే తక్కువనే ఉన్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ పెద్ద సార్లు. పొద్దుగాల పూట 10-11 అయినా బండ్లు లైట్లు వేసుకుని తిరగాలని అన్నట్టుకున్నది పరిస్థితి. సరే ఎందుకైనా మంచిది, అసలే బయటకు వస్తే అడ్డమైన రోగాలు హాయింతి చలితో మళ్ళీ మాయదారు రోగం రాకముందు కేగా మన జాగ్రత్తలు మనం ఉంటే చాలా నయమని చెప్తున్నారు డాక్టర్ సార్లు కూడా. అందరు జర భద్రంగా ఉండాలి. మరి ఏందో ఏమో నాయన చలి మొత్తం రాష్ట్రాన్ని ఉనికిస్తున్నది. ఇక లెక్కలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పురి, ఎందుకు అట్లా చూస్తున్నారు? ఎవరికి ఇష్టం ఉండదా? ఇష్టం ఉన్నోళ్ళేమో కానీ ఇష్టం లేని వాళ్ళు అయితే మస్తు మంది ఉన్నారు. లెక్కలు అనగానే పక్కకు పోయేటోళ్ళే చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ గమ్మత్తు ముచ్చట ఏంటంటే కొంతమంది లెక్కలతోని బొచ్చడు ఆటలు ఆడతారు. గట్లనే బుజ్జి కూడా అట్లా ఆడుకుంటా ప్రపంచ రికార్డు కొట్టింది. చలో ఆలస్యం చేయకుండా ఇంకింత ముచ్చట ఆడుకుందాం పారి. లెక్కలతో ఆటలు ఆడుకున్నాడు ఏంద్రా నాయన అని ఆలోచన చేయకుర్రి. ఇక్కడ కనబడే వంశిక శర్మ అనే అక్క లెక్కలతోనే ఆటలు మస్తుగా ఆడుతుంది. గట్లనే కంప్యూటర్ కన్నా స్పీడ్గానే ఈ అక్క లెక్కల సమాధానాలు రాసేస్తుంది. అట్లనే 139 సెకండ్లో చెప్పి ప్రపంచ రికార్డే కొట్టేసింది ఈ అక్క. ఇంతటితో ఆవిడ ఎందుకని మళ్ళీ 20 అడుగులు ఉన్న పేపర్ పైన 280 అంకెలు ఎక్కువ రాసేసి మళ్ళీ రికార్డు కొట్టేసింది. మళ్ళీ ఇట్లా కూడా కాదని చెప్పేసి ఈ అక్క ఒకటే 2 చేతులతో లెక్కలు రాసుడు శురు చేసింది. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న అక్కడ సీఎం సార్ గట్లనే లోక్సభ స్పీకర్ ఇట్లా చాలా మంది రాజకీయ నాయకులు కూడా మస్తు మెచ్చుకున్నారు. గట్లనే ఇప్పుడు మొత్తం అక్క 8 ప్రపంచ రికార్డు కొట్టేసింది. ఇప్పుడు ఈ వంశీ శర్మ అనే అక్క ఇటు ఐటీఎస్ చదువుకుంటే మళ్ళీ లెక్కలకు సంబంధించిన బుక్లు కూడా అక్క సొంతంగా రాస్తున్నదంట. ఇక ప్రింటింగ్ కూడా ఆలస్యం అని చెప్పుకుంటూ వచ్చిళ్ళు. ఈ అక్క టాలెంట్ చూసి చాలా మంది మస్తు మెచ్చుకుంటున్నారు. గట్లనే ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళు బయటికి రావాలి, గట్లనే దేశంకు మంచి పేరు తీసుకురావాలని చెప్తున్నాను ముచ్చటిన జనాలు. ఈ అక్క ఉండేది రాజస్థాన్ దగ్గర అంట. ఇక ఇవాళ రేపు యూత్ పోరగాళ్ళు మస్తు హుషారుగా ఉన్నారు. ఇలా ఆడోళ్ళు మొగోళ్ళని కాదులా అందరికి అట్లనే ఉన్నారు. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన దగ్గర నుండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వింత వింత వీడియోలు తీసుడు, గట్లనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుడు. మరి ఈ ముచ్చటంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలవాలి, మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఇక ఇవాళ రేపు యూత్ పోరగాళ్ళు మస్తు హుషారుగా ఉన్నారు. ఇక ఇంట్లో ఆడోళ్ళు మొగోళ్ళని కాదు అందరికి అట్లనే ఉన్నారు. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన దగ్గర నుండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వింత వింత వీడియోలు తీసుడు, గట్లనే సోషల్ మీడియాలో అప్లోడింగ్ చేసుడు. గట్లనే ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఓ వార్త మస్తు చక్కర్లు కొడుతున్నది. స్పీడ్ గా పోయే మెట్రో రైల్ ఎవ్వరు లేరని ఇక దొరికిందే సందని గీ అక్క ఏ డాన్స్ వస్తే ఆ డాన్స్ వేసి అక్క టాలెంట్ ఏందో బయట పెట్టింది. గట్లనే డాన్స్ ఒక్కటే వేస్తే ఏం మంచిగుంటదని ఆలోచన చేసిందో ఏమో, కానీ ఎమ్మటే కూర్చున్న దగ్గర నుండి లేచి మెట్రో రైల్లో మనం నిలబడ్డప్పుడు ఇక పట్టుకొని ఉన్న హ్యాండిల్ పట్టుకొని ఉయ్యాలు ఊగినట్టు ఊగుడు ఆగమాగం చేసుడు. కానీ ఇట్లా చేసుడు ఏం పద్ధతి అని మస్తు మంది గరం అవుతున్నారు. గట్లనే నిన్ను చూసి ఇంకొకరు ఏమైనా చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది అని గట్టిగానే గారమనే సవాల్ ఇసిరిర్రు ఈ వీడియో చూసిన నెటిజన్లు. గిట్ల వీడియోలు తీసుడు, ప్రశాంతంగా ఉన్న పబ్లిక్ ను పరేషాన్ చేసుడు, గిట్లున్నది ఇవాళ రేపు యూత్ జమానా. మీకు ముచ్చట చెప్దాం అనుకున్నా, మళ్ళీ ఏదో ముచ్చట్ల పడి అది మర్చిన. మీరు 5 అడుగులు కట్టిన 100 ఏళ్ళు బతుకున్నా రాబందుని చూసిరా? అరే రాబందు పక్షి ఎక్కడైనా 100 ఏళ్ళు బతుకుతుందా అని మీరంటే ఏమో బతకచ్చు. నేను ఈ వీడియో చూపెడతా చూడరి. అరే 5 అడుగుల రాబందు ఏంది, గట్లనగా రాబందు 100 ఏళ్ళు బతుకుడేందని పరేషాన్ అయితే కాకురి. అవు మీరు ఇన్న ముచ్చట వాస్తవమే. అయితే ఉత్తరప్రదేశ్ దగ్గర కాన్పూర్లా ఓ శ్మశానం దగ్గరనట చాలా సార్లు తిరుగుడు చూసిరు అక్కడ ఉన్న జనాలు. ఇక దాన్ని ఎట్లయినా పట్టుకోవాలని చాలా సార్లు చూసినా రాబందు మాత్రం చేతులకు చిక్కలేదు అని చెప్పుకుంటూ వచ్చిర్రు అక్కడ ఉన్న పబ్లిక్. ఇక ఇలా దొరకంగానే అక్కడికక్కడనే రాబందును పట్టుకున్నారు చూసిన పబ్లిక్. అయిటంక ఎమ్మటే అటవీ శాఖ పెద్ద సార్లకు చెప్పి వాళ్ళ చేతులు అప్పచెప్పిర్రు అక్కడ ఉన్న జనాలు. ఇక ఇలా అసలు ముచ్చట ఏంటంటే ఇక రాబందు రెక్కలు 5 అడుగులు ఉన్నాయి. గట్లనే గిది 100 ఏళ్ల కన్నా ఎక్కువనే బతుకున్నదని చెప్తున్నారు చూసిన పబ్లిక్. కానీ గిసొంటి వింతలు చూసినప్పుడు భలే గమ్మత్ అనిపిస్తుంది అని మస్తు మంది గమ్మత్తుగా కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. एक हफ्ते से यहाँ बैठता था, पता नहीं कहाँ से आया था, और जब इसकी तरफ को हम लोग निगाह डाली तो देखते रहे तो ये पकड़ने की कोशिश कर रहे थे मगर पकड़ में नहीं आया. वो किसी तरकीब से आके नीचे गिरा तो हम लोगों ने उसको पकड़ा इसलिए कि इसके चोट चपेट ना आवे, और इस तरीके से उसको हमने अपने पास रखा करीब 2.5 घंटे.
2.5 घंटे रखने के बाद हमको इस बात की खुशी हुई कि लोग बताते थे कि भारतवर्ष में गीदड़ नहीं है, और इस पे कई लोगों ने इनाम भी अखबारों में सुना था। చలో ఇలా మన అదర్ న్యూస్లో చిటుకు పొట్టుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూద్దాం పారి. बढ़िया झुलाया ना ठीक बा चला किशन अरे मैं छोड़ दो हमारे घर फोटो दो मार भैया 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 अपना झूला छोड़ अरे मारी हो अरे भैया भैया छोड़ दो अरे मार छोड़ दो बच्चे को भैया पास में लगा दो भैया भैया छोड़ दो ए भाई मत छोड़ो. ఎట్లున్నాయి ఇలా ఇవాళ మన అదర్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపు ఇన్ని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడురి మన అమ్మ న్యూస్.